మా చిన్నోడి 4th మంత్ థీమ్ ఫోటోషూట్ ఎలా అయిందో చూసేయండి. ఈసారి మూవీ పాప్కార్న్ థీమ్ చేద్దాం అనుకున్నాను. ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్స్ అని సేవ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ మధ్య. ఇక్కడ నేను క్లాప్ బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసినంత ఈజీ ఏం కాదు ఇవన్నీ ప్రిపేర్ చేయడం, టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తాయి నాకు. ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రోల్ టైప్ ది కూడా చేస్తున్నాను. ఇవన్నీ బయట పర్చేస్ చేయడం కన్నా ఇలా ఇంట్లోనే డిఐవై చేస్తే చాలా బెస్ట్. ఫైనల్లీ నేను అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చింది. మా చిన్నోడు పడుకొని లేసి ఫుల్ యాక్టివ్ గా పిక్చర్స్ దిగడానికి రెడీ ఉన్నాడు. ఈసారి వైట్ కాకుండా ఇలా గ్రే క్లాత్ యూస్ చేశాను. ఇలా పాప్కార్న్ తో 4 అని పెట్టి నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేశాను. పిక్చర్స్ పర్ఫెక్ట్ గా రావాలంటే థీమ్ కి సెట్ అయ్యే మ్యాచింగ్ అవుట్ఫిట్ కూడా ఉండాలి. ఈ డ్రెస్ అయితే అక్కడ ఉన్న పాప్కార్న్ బాక్స్ కి ఇంకా కోకో కోలాకి మంచిగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడిని మంచిగా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ పిక్చర్స్ అయితే తీసాము. చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ అయితే. ది బెస్ట్ థీమ్ ఇది కూడా. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఈ థీమ్ ని ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడెప్పుడు షూట్ అయిపోతే ఇక్కడ పాప్కార్న్ తిందామా అని రెడీ ఉన్నారు వీళ్ళు.